కాలంలో 2,66,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో వివిధ రకాలుగా అప్పులు తీసుకొచ్చింది. రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్ల రూపాయల వరకు, ఇది అధికారిక లెక్కలు, నేను చెప్పినవి కాదు, శాసనసభలో సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కల ప్రకారం అప్పుడున్న మా ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అవసరాల నిమిత్తం. ఆ చేసిన అప్పులు కూడా పారదర్శకతతో డీబీటీ రూపంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో సంక్షేమ కార్యక్రమాల కోసం సుమారు 2 లక్షల కోట్ల పైన దీనికే వాటిని ట్రాన్స్ఫర్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దురదృష్టం, ఈ 2,66,000 కోట్ల రూపాయల్లో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు, ఏం పోయింది ఓ శ్వేతపత్రం కానీ లేదు, ఏ విధంగా ఇది ఖర్చు పెట్టారు అని చెప్పమంటే దానికి ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా నోరు మెదపట్లే. అందుకే నన్ను అప్పుల ఆంధ్రప్రదేశ్ కమిటీ అయిపోతుంది, రాబోయే తరాలు వాళ్ళ పరిస్థితి చాలా శోచనీయంగా ఉంటుంది. ఎంతో గొప్పగా చెప్పారు, మాకు సంపద సృష్టించడం వచ్చు, మా దగ్గర మంత్రాలు ఉన్నాయి, మేము చెత్త నుండి కూడా సంపద సృష్టిస్తామనే పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో చూస్తే ఎక్కడ కూడా ఆచరణలో కనిపించట్లేదు. గ్లోబల్ ప్రచారంలోకి వచ్చి ఊరికినే మాయమాట చెప్పి ఒక ఆర్గనైజ్డ్గా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని ఆనాడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు, లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు కూటమిలో వాళ్ళతో పాటు ఉన్న అధ్యక్షురాలు ఆనాటి బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ, ఇక మిగతా ఏదేదో పేర్లు పెట్టి ఆర్థిక నిపుణులని చెప్పని ఆవాకులు జావాకులు వారితో వీరితో మాట్లాడినట్టు మున్ని లేనట్టు ఆ ప్రభుత్వం పొరతల్లి ప్రజల్లో భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఒకటేటి రెండేటి, శ్రీలంక అన్నారు, సునామీ అన్నారు, లేకపోతే బంగ్లాదేశ్ అయిపోద్ది అన్నారు. ఎన్నెన్నో. మరి ఇవాళ ఏంటి పరిస్థితి రాష్ట్రంలో? ఏం చేశారు 2,66,000 కోట్ల రూపాయలు? దేనికోసం మీరు దీన్ని వినియోగించారు? ఆఖరికి మద్యం మీద కూడా, అమ్మకాల మీద కూడా రాబోయే అమ్మకాల దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా మీరు అప్పులు తీసుకొచ్చే ఒక దుర్మార్గమైన పరిస్థితి, దురదృష్టమైన పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వారు మాట్లాడారు కాబట్టి నాకు అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనకు అనుభవం లేదు, అందుకే అప్పులు చేసేస్తానని చెప్పి చేసిన 3 లక్షల కోట్లని 3,40,000ని పోతత్వంలో చూమెట్టి డబ్బులు త్రిబుల్ అలా ఎన్ని రెట్ల పెంచుకెళ్ళిపోయారు వాళ్ళ నోటుకొచ్చి అంకీలు చెప్పి. కానీ సాక్షాత్తు ఇవాళ చేస్తున్నారు, ఏం చేస్తారని చూపెట్టారు.
వాళ్ళు చేసిన దానికి లెక్కలు చెప్పాం, ప్రజలకు ఇచ్చాం, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాం, తద్వారా జీడీపీ పెంచాం. కానీ ఇవాళ అవి ఎక్కడ కనిపించలే. కానీ చెప్తున్నారు ప్రతి నెల చూస్తుంటే వచ్చి రాష్ట్రానికి వస్తున్న ఆదాయం పక్క నుంచి ఎలాగా తరుక్కుపోతుంది. ఎందుకు తగ్గుతుంది? కారణం ఏంటి? జిఎస్టీ ఎందుకు తగ్గుతుంది? ప్రజల్లో కొనుగోలు శక్తి లేక. ప్రభుత్వం తాలూకు పరిపాలన విధానం దానిలో ప్రతిబింబిస్తుంది. దీంతో పాటు ఏ అంశం తీసుకున్నా సరే, అటు విద్య కానీ, అటు వైద్యం కానీ, అటు శాంతి భద్రత కానీ, ఇటు వ్యవసాయం కానీ ఏది కూడా అప్పుడు మార్పు లేదు. అన్నీ కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిసి చూసుకుంటూ సూచికల్లో దిగువ నుంచి 1-2-3 స్థానాలు ఉన్నాయి తప్ప ఏవి పై నుంచి 1-2-3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా లేదు. కనీసం రైతుకైతే గత ఖరీఫ్లో చూసాం ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రబీకి కూడా కనీసం యూరియా కూడా ఇచ్చే పరిస్థితి లేక అప్పుడే రైతులు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కొట్లాడుకుంటున్నారు, బారులు తిరిగి ఎలాగుంటున్నారో పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లే రైతుకి. ఈ రకంగా రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఊరికే గొప్ప గొప్ప మాటలని చెప్పుకుని వెళ్తుంటారు. రాష్ట్రంలో ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో వనరులు వచ్చి ఇష్టారాజ్యంగా పారదర్శకత లేకుండా వాళ్ళ తాపేదారులకి లేదు అవినీతితో వాళ్ళ సొంత మనుషులకి ఈ వనరులన్నీ కూడా కట్టబెడుతున్నారు. సాక్షాత్తు చూస్తున్నాం. ఇది పరిపాలన విధానంలో మంచి సాంప్రదాయం కాదు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చారు. 1-2 సంవత్సరాలు శంకుస్థాపన చేశారు. సంతోషమే. దాన్ని మేమెవరూ ఆక్షేపించట్లే. అలాంటివన్నీ ఇంతకు ముందు కూడా మేము చేయించాం. 3,40,000 కోట్లు అప్పు తీసుకొస్తే రాష్ట్రంలో పోర్టులకి, ఎయిర్పోర్ట్లకి, ఫిషింగ్ హార్బర్లకి, అటు విద్యా సంస్థలకి, అటు నాడు నేడులో స్కూల్స్కి, లేదు మెడికల్ కళాశాలకి, లేదు రైతాంగానికి కావాల్సిన ఆర్బీకేలకి, అందులో కావాల్సిన వాళ్ళు పండించిన పంటకి మార్కెట్ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఎక్కడ కూడా దళాలు కమ్ముకోనీకంట వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ ఆ రోజు కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఏం చేస్తారు? ఏమొకటో చెప్పండి. ఏ కార్యక్రమం చేశారు చెప్పండి. రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఇగో ఈ కార్యక్రమాన్ని, ఇగో ఈ డబ్బుని ఇంత అప్పు తీసుకొచ్చి, లేదు రాష్ట్రం తాలూకా ఓన్ రెవెన్యూస్ నుంచి ఇగో దీన్ని ఖర్చు పెట్టామని అని చెప్పండి. అంటే ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్కరికైనా కొత్త పెన్షన్ కానీ ఇచ్చారో చెప్పండి.
ఏదైతే ఆ రోజు ఇచ్చిన పెన్షన్లు ఉన్నాయో దానికి 1000 రూపాయలు పెంచారు. ఓకే, మరి కొత్త వాళ్ళకి ఆ రోజు వచ్చి సంవత్సరాలు 2 విడతలుగా మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు చేశాం, జనవరిలోను జూలైలోను. ఇవాళ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ఈ 18 నెలల కాలంలో? అంతెందుకు, ఆ రోజు మేము అమ్మఒడి ఇచ్చాం, ఆ తర్వాత మీరు తల్లి కొందరు పేరు మార్చారు, ఓకే ఫైన్. ఒక పిల్లలకి అన్నాం, లేదు అందరూ ఎంతమంది అందరి పిల్లలకి ఇస్తా అన్నారు. ఇవాటికి ఎన్నాళ్ళయింది? ఆ విద్యామంత్రిని కానీ ఆర్థిక మంత్రిని కానీ రాష్ట్రంలో అందరి పిల్లలకి అనాపేక్ష ఇచ్చామని చెప్పని రేపు స్టేట్మెంట్ ఇవ్వనండి. ఇంకా అరకొరుగ్గా ఏదైతే అట్రాసంగా నీకు 15 అన్నామో ఇంకా దాంట్లో ఇంక 8,000, 7,000, 6,000 ఇంక ఇవ్వాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకుంది? మరి తీసుకొచ్చే 2,60,000 కోట్లు ఏం చేశారు? వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. ఇంతవరకు అమ్మఒడి డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎందుకు బకాయిలు పెట్టడం ఏంటి? ఏం చేస్తుంది ప్రభుత్వ పనితీరు? ఓ పక్క వచ్చి రైతు పండిన పంటకి గిట్టుబాటు ధరకి మార్కెట్ ఇన్వెస్టింగ్ చేయరు. ఓన్లీ మీరు అట్టాసంగా సూపర్ 6 సూపర్ 7 అని చెప్పిన ఆ స్కీమ్లు వచ్చి 100% అవి పూర్తి చేయరు. అరకొరగా 1, 2 చేసి అన్నీ చేసేవాడిని డప్పాలు డచ్చాలు చెప్పుకొని మాట్లాడతారు వాస్తవం లేకుండా. ఇవాళ వచ్చి ఈ మాట్లాడతారు. ఎక్కడ చూసినా కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ ఆఫీసుకు పోయినా ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం పోయినా చేయి తడపందే అవినీతి లేనిదే కార్యక్రమాలు లేవు. పూర్తిగా పట్టుబట్టిపోయింది అన్ని అంశాల్లో అన్ని రంగాల్లో కూడా. చాలా దురదృష్టం. మిమ్మల్ని అందుకే ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో మెడికల్ కళాశాలలో అవి ప్రైవేట్ పరం చేస్తే దాన్ని విధానం తప్పు, ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పని, ఇది ఎక్కడా కూడా ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కళాశాల చేసిన దాఖలాలు ఎక్కడ లేవు అని చెప్పని మేము వచ్చి దాని మీద ప్రజా అభిప్రాయ సేకరణని పెట్టాం. గ్రామాలకు పోయాం, వీధుల్లో పోయాం, వాడల్లో పోయాం, మెయిన్ రోడ్లో పోయాం, మేధావుల్ని, సామాన్య ప్రజానికాన్ని, విద్యార్థుల్ని, రైతుని అందరినీ కూడా అడిగాం మీ అభిప్రాయం విన్నా. ఎంతో అందరూ వచ్చి కాదు ఇది ఉండాలి ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదని చెప్పి సుమారు 1 కోటి పైనే సంతకాలు పెట్టి ఇచ్చారు. ప్రత్యేక సాక్షులు. రేపు 18వ తారీఖు నాడు అవన్నీ కూడా రేపు 15 జిల్లా నుంచి రాష్ట్రానికి పంపించి విజయవాడకి 18 వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అవి గవర్నర్ గారికి ఇవ్వబోతున్నాం సాయంత్రం 4 గంటలకి. ఆ 1 కోటి సంతకాల్లో ఇచ్చిన ఇక్కడ నుంచి వెళ్తున్న 26 జిల్లాల నుంచి వచ్చిన 26 ఆ వెహికల్స్తో తీసుకెళ్ళి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఇది ఎప్పుడైనా రాష్ట్రంలో 1 కోటి సంతకాలు వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారా? ఎప్పుడైనా జరిగింది ఇలాంటి కార్యక్రమం? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చారు ప్రజలు? ఏం ముఖం పెట్టుకు వచ్చా? ఎందుకు సంతకం పెట్టాలా? ప్రభుత్వం చేస్తుంది తప్పని ఎవరైనా ఎందుకు అడగలేదు? ఎందుకు స్వచ్ఛందంగా వచ్చారు? నో, ఇది ప్రభుత్వంకే ఉండాలి, కళాశాలకే ఉండాలి, ప్రైవేట్ కళాశాల జరగడానికి వీల్లేదు చెప్పి ఎందుకు వచ్చానో చూసుకొని మీరు వీళ్ళు అడగండి వీధుల్లో అంట. మీ తాలూకా పెద్దలు, మీ పార్టీతో ఉన్న నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా పెట్టారు ఈ కార్యక్రమాన్ని. అంటే ప్రభుత్వం ఏ రంగంలో చూసుకున్నా స్వార్థం, సొంతం అనే అంశాలు 2 పెట్టుకొని ఆ 2 అంశాల్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఏదైనా
లావాదేవీలు ఉంటే ఆ కార్యక్రమం చేయడం, లేకపోతే లేదు. కొత్త ఆనవాయితీని, కొత్త నాణ్యను తీసుకొచ్చారు. అధికారులు ఉన్నప్పుడు వచ్చి ఎవరైతే నాయకులు, రాజకీయాలు ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ ఏవైతే విధాన రూపంలో కానీ లేదా పాలసీల్లో కానీ కార్యక్రమాలు చేస్తూ దాని వెనకాల బ్యాక్డోర్ మెథడ్లో అవినీతి కార్యక్రమాలు చేస్తారో, ఆ చేస్తున్న కార్యక్రమాలు దర్యాప్తులు జరిగితే, ఎంక్వైరీ జరిగితే ఆ కేసుల్లో వచ్చి అధికారంకి వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడం నేను ఎప్పుడు చూడలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కొత్త వరవడిని, కొత్త అలవాటుని తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడు చూడలే. మేము రాజకీయాల్లో చాలా సంవత్సరాలు మా మీద కూడా ఎంక్వైరీలు పెట్టడానికి ప్రయత్నం చేసిన, ఎంక్వైరీలు పెట్టారు, ఎదుర్కొన్నాం. దాని నుంచి కోర్టులో పెట్టుకుంటే క్లీన్ చిట్ కోర్టు వచ్చి అబ్సెన్స్గా ఇది తప్పు అంటే అయిపోయింది. అంతేగాని స్వతహాగా వచ్చిన దర్యాప్తుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితిని ఎప్పుడు చూడలేము మేము. చాలా దురదృష్టం. ఇటువంటి వచ్చే ప్రజాస్వామ్యానికి ఇది చాలా చెడ్డ. దీనివల్ల రాబోయే కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అవినీతి పెంచి పెరిగిపోతుంది. ఇదే నానుడికో ఇదే అలవాట్లు రాబోయే కాలంలో వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నవారు వచ్చి కొద్దిగా ఆలోచించుకొని సమయం పాటించుకొని పరిపాలన చేయాలి తప్ప ఉన్నప్పుడే ఇల్లు ఏదో వెంతులు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందాం అనుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎక్కడ చూడలే. ఏది చూసినా సరే అన్నిటికీ చూస్తే ఆఖరికి పోయి ఏమైనా ఆదాయాలు పెరుగుతున్నాయా రాష్ట్రానికి అంటే 2,60,000 కోట్లు అప్పు, నిన్న కాక మొన్న ఇంకో 60,000 కోట్లు వచ్చి ఈ మద్యం బాండ్లు పెట్టి అప్పు తీసుకొచ్చింది. మరి అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి తెలియజెప్పాలని ఈ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అన్ని విషయాల్లోనూ పారదర్శకత లేదు. పారదర్శకత లేకపోవడం సరికాదు కదా, పాలన లేకపోవడం సరికాదు కదా. ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేస్తే ఆ అప్పు అంతా ఎవరైనా పడుతుంది, మన మీద పడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద అది పడుతుంది. ఇటు అది పడుతుంది. అది తప్పు కదా. అది ఆ విషయాన్ని అందుకే మీ ద్వారా మాట్లాడదామని పిలిచాను. జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్రంగా ఆవేదన చెందుతూ ఆక్షేపిస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి చంద్రబాబు నాయకత్వం తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టమని తెలియజేస్తున్నాను. 9 జిల్లాలని ఎకనామికల్ జోన్గా ప్రకటిస్తూ కూడా విశాఖ కేంద్రంగా దాన్ని స్వాగతిస్తుందా వైసీపీ పార్టీ? ఏంటండి, ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దానివల్ల వచ్చే ఫలాలు వస్తే ప్రభుత్వం ఏ పార్టీ అయినా స్వాగతిస్తాం. మాటలు చెప్పడం కాదు, చేతల్లో దాని తాలూకు రావాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రతి సీ కోస్ట్ వచ్చి సుమారు 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. మధ్య ఆ సంపదని మనం వాడుకోవాలి అంటే సిబిఎస్ పోర్టులు వస్తేనే వాటిని ఆ సంపద సృష్టి అవుద్దని పోర్టులన్నీ కట్టాం. దానికి అంకరాలు పనిచేస్తాం. శరవేగంతో పనులు అవుతున్నాయి. ఈ లోపల వచ్చి ఆ ప్రభుత్వం పోయింది. దాంతోపాటు దట్టిని కట్టాం. మత్స్య సంపదని దాని నుంచి ఆదాయం సంపాదించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదే. మాటలు చెప్పడం కాదు, మన దగ్గర గెదలు ఉన్నాయి కదా అని చెప్పి మెదలతో గెదలు గీస్తే కాదు. ఏం చేశారు? ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇంకేం బయట నుంచి ఏం తీసుకొస్తున్నారా మీరు? ఈ 9 జిల్లాలు ఇది ఇంత ముందు ఉన్నవే కదా మీ. ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి కలిపి చేస్తున్నారు. పోనీ వరుస వాళ్ళని అడిగి, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇంకో 2-3 జిల్లాలు కలిపి
అక్కడ ఉన్న ఏమో గొడవలు తీసుకొచ్చి అమ్మమ్మో దీన్ని సృష్టించామన్నానికి ఫలాలు వస్తే సంతోషమే. ఫలాలు ఏవి మాటలు కనిపిస్తే తప్ప చేతలు ఏవి ఒకే రోజు 9 సంస్థలకి శంకుస్థాపన చేశారు కదా. 9 సంస్థలకి శంకుస్థాపన ఫలాలు రాని చూద్దాం చూద్దాం. ఇప్పుడు కౌన్సిల్లో నన్ను అడిగారు రూపాయికి ల్యాండ్ ఇవ్వడం తప్ప కాకపోతే నేను తప్పు కాదు ఇవ్వడం తప్పు కాదు అని చెప్పాను. కానీ రుణులకు ఇవ్వడం తప్పు అని చెప్పారు. మానేయాలి కదా, రుణులు దోచిపెట్టేస్తా వాళ్ళ రుణులకి. దేనికి ఎందుకు ఇవ్వాలి? దానికి సమాధానం చెప్పండి. అడుగు ఏమండి ఇదంటే ఇప్పుడు ఇది అన్నావు, ఇది వచ్చిన తర్వాత ఓకే రుణులకి ఎందుకండి? ఆ దేశంలో దివాళా తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికిమాలిన కంపెనీ తీసుకొచ్చి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం ఏంటండి? 99 సంవత్సరాలు లీజ్ ఏంటండి అడుగు, అప్పుడు తెలుస్తుంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారే కదా 99 పైసలకి 99 పైసలకి ఇవ్వలేదు, కానీ బ్రాండెడ్స్కి కన్సెషన్ ఇచ్చాం. కానీ ఆ బ్రాండెడ్స్ ఇవ్వబట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని వేల ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగాలు ఉందంటే బ్రాండింగ్స్. నేను కాకపోతే నేను నేను మాట్లాడుతుంది మాట్లాడు, నువ్వు దాన్ని డైవర్షన్ ఎందుకు ఇస్తావు? నేను మాట్లాడుతుంది లుల్లు గురించి మాట్లాడుతున్నాను. లుల్లుకి ఇచ్చిన రాయితీలు బ్రాండ్స్కి ఎక్కడ ఇచ్చాం మనం? నేనే కదా వెళ్ళాను శ్రీలంక. అబ్బా ఆ సీఓ ముండివాడు అష్టాప్తో నేనే కదా మాట్లాడాను. మీటింగ్ పెట్టించాను రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. తర్వాత రాజశేఖర్ గారు ఎందుకు వెళ్ళాం కదా, రాజశేఖర్ గారు కాలం చేసిన తర్వాత అంకురార్పణ రాజశేఖర్ గారు చేశారు కదా, రాజశేఖర్ గారు కదా ఇనాగ్రేట్ చేశారు. ఇవాళ ఎన్ని వేల ఉద్యోగాలు ఆలోచించేయండి. నేను ఒకటి అడుగుతున్నానండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా? మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట. నేను అడిగా అధికారులు, ఎందుకయ్యా దీనికి ఐరన్ ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఇవ్వాలంట. ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి? అక్కడ వచ్చి 750 ఉద్యోగాలు ఇస్తారంట దానికి. ఎన్ని ఎకరాలు అంటే 1000 ఎకరాలు. ఎంతమంది రైతులు అంటే 900 మంది రైతులు నష్టం. నిన్నగాక మొన్న ఇంకో స్టడీ చేశాను. ఎన్ఆర్జీఎస్ ఉంది. ఎన్ఆర్జీఎస్ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు కూడి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాను. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు యావరేజ్ తీసుకున్న రోజుల్లో 2,50,00,000 పనిదినాలు గత సంవత్సరం ఈ సంవత్సరం అంటే సుమారు 5 కోట్ల పనిదినాలు తగ్గాయి. అంటే 5 కోట్లు పనిదినం, రోజుకి పనిదినం వచ్చే వేతనం 300 రూపాయలు. అంటే 5 కోట్లకి అంటే సుమారు 1500-1600 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ సామాన్య ప్రజానికం 5,000 నోట్లోకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది. ఇది రికార్డు. ఇది నువ్వు ఇంకే సంపద సృష్టిస్తారు, ఇంకే ఉపాధి కల్పిస్తారు? ఇచ్చిన ఉపాధినే మీరు నోటితో కూడినే తీసేస్తుంటే, నోట్లోకి వెళ్ళి 5,000 తీసేస్తుంటే ఎందుకు గొప్పగా చెప్పుకోవడానికి? జాతీయ పని ఎన్ఆర్జీస్లోనూ ఆ పని కల్పించలేకపోతే ఇంకేం ప్రభుత్వం? ఈ ప్రభుత్వం పేదవాడు పని ఇవ్వకపోతే ఇది రికార్డు నేను చెప్తుంది. అదేనా ఆదాయం కదా, ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా పేదవాడికి. లేకపోతే కదా వలస వస్తున్నాయి, లేకపోతే కదా వీళ్ళు పని లేకుండా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేక వేదికల మీద మీ ప్రభుత్వం గతంలో
ఉచితంగా పథకాలు ఇవ్వడం కాదు, అప్పులు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించి ఇవ్వండి అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినవి మాత్రమే ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద ఏమంటారు సార్? చెప్తున్నా అదే, ఆనాడు మాటలు చెప్పారు, ఈనాడు చేతల్లో కూర్చొని వచ్చి చేతెత్తారు. చేతెత్తడం కాకుండా తిరిగి దమాయిస్తున్నారు. ఈ సంపద సృష్టిస్తాం మనుషులు వచ్చి ఎక్కడ కనిపించట్లే, ఆ మాటలు లేవు. ఇప్పుడు మానేశారు సంపద సృష్టిస్తాం మాట. ఎక్కడ వచ్చిందో చెప్పండి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏది సంపద? ఏంటి సంపద? లుళ్ళుకి వచ్చి రూపాయికి ఎకరం భూమి ఇచ్చడానికి అది సంపద? లేకపోతే 99 సంవత్సరాలు లీజుకి వచ్చి ఇచ్చేయక 50 లక్షలు ఇచ్చేయడానికి సంపద? సంపద ఈ అప్పులు తెచ్చిన దాన్ని కూడా పథకాలకు ఇస్తున్నాను కూడా చూడట్లే. కొన్ని పథకాలకు వచ్చి అప్పుల్లో 10% ఇస్తే 90% అక్కడికి వెళ్ళిపోతుంది. పెద్దవాడి జోబులోకి వెళ్ళిపోతుంది. అప్పులు తెచ్చిన దాంట్లో మేము వచ్చి ఆ రోజు అప్పులు తెచ్చిన దాంట్లో 90% వచ్చి పేదవాడికి ఇచ్చి 3,40,000 కోట్లు 5 సంవత్సరాలకి పేదవాడికి ఇచ్చాం డైరెక్ట్ బెనిఫిట్లో. ఇప్పుడు వచ్చి 10%, 20% ఇచ్చి 80, 90, 80% పెద్దవాళ్ళ జబ్బుల్లోకి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ పౌడర్లకి, వాళ్ళ స్నోలకి, వాళ్ళ విమానాలకి, వాళ్ళ హెలికాప్టర్కి, వాళ్ళ ఖర్చులకి ఇది ఖర్చు పెడతారు. కాదా? వాస్తవం కదా? చెప్పండి. నేను 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 3 సార్లు క్యాబినెట్ మినిస్టర్ అయినా. 3 సార్లు కూడా నాకు తెలిసి ఒక్కసారి కూడా సొంత ప్రభుత్వ హెలికాప్టర్, ప్రభుత్వ విమానాన్ని ఎప్పుడు వాడలే. మరి అంటే ఎట్లయితే నేనే వాడాలి కదా. మంత్రి అంటే అందరూ మంత్రులే కదా. ఇంకో మంత్రికి వచ్చి 2 కొయ్యలు, ఇంకో మంత్రికి వచ్చి 1 కొమ్ము ఉంటుందా? మరి ఇప్పుడు మంత్రులు ఎలా వాడుతున్నారు? కొందరు మంత్రులు ఏ రకంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది, ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు అని ఆలోచన చేయండి. వాళ్ళు సొంత జబ్బులు పెట్టుకుంటున్నారు. చెప్పానండి సార్. అప్పుడు మీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల ప్రచారం, కానీ ఇప్పుడు వాళ్ళు 2,60,000 కోట్లు అప్పు చేసినా గొప్పగా చెప్పుకుంటున్నారు. అవును, గొప్పగా చెప్పుకోండి. ఇంకా 1, 2, 3 ఉన్నాయి కానీ అవి చెప్తున్నారు. జనం చెప్పట్లే. గొప్పగా చెప్పుకోండి. ఎవరు చెప్తారు? ఈటీఓ చెప్తుందో, లేకపోతే ఏబిఎన్ చెప్తుందో, టీవీ చెప్తున్నా, ఎవరు చెప్తారు గొప్పగా? మిగతా టీవీలన్నీ చెప్తున్నాయా? లేకపోతే మిగతా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రధానంగా చెప్తున్నారా? లేదు మేధావులు చెప్తున్నారా? లేదు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారు గొప్పగా? ఒక ఆయన చెప్పుకుంటే ఆయన నోరు, ఆయన ఇష్టం, ఆయన చెప్పుకుంటాడు. ఆయన చెప్తే అదేమి వేదమా, వాస్తవమా? కాదు కదా. అది వేదము కాదు, వాస్తవం కాదు. ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో, రాష్ట్ర ప్రగతికి, రాబోయే కాలానికి, రాబోయే భావితరాలకి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ఈ డే టు డే యాక్టివిటీ, దైనందిన జరుగుతున్న యాక్టివిటీ అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి చాలా చేటు. ఒకసారి పునఃపరిశీలించకపోతే చాలా ప్రమాదాలు పడి అవుతాం. ఏమని పోయి ప్రధానమంత్రి రాజకీయ తెలంగాణలో బీజేపీ బాగా పనిచేయట్లేదు, ఇక్కడ బీజేపీ పార్టీ బాగా పనిచేస్తుంది, రాజకీయ పనిచేస్తుంది ప్రధానమంత్రి. రాష్ట్రపతి బాగా పనిచేస్తుంది చెప్పాడు. నాకు తెలిసి రాజకీయ పనిచేయించాడు. ఆయన మనం బాగా కలిసి ఉంటే ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ ఏవి దాని పేరు ఈవీఎంలు మార్చుకొని మనం గెలిచి వచ్చని రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. ఈవీఎంలతో మార్చుకొని తీసుకొచ్చాను. అంతేగాని ప్రభుత్వం పనిచేస్తుంది, ఆర్థిక పరిస్థితి బాగున్నాయి, జీడిపి ఎంత బాగా పెరిగింది, లేకపోతే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము,
లేకపోతే ఎంతమందికి ఉపాధి ఇచ్చాము, లేకపోతే ఎంతమందికి వచ్చి మార్కెట్ నుంచి రైతులను ఆదుకున్నాము అని ఎక్కడ చెప్పారు ప్రధానమంత్రి గారు? చెప్పండి. లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసాము, ఇంకోటి నేను ప్రధానమంత్రిగా నేను డిక్లేర్ చేస్తానని చెప్పి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరం ఇస్తున్నాను, లేదు స్పెషల్ ట్యాక్స్ ఇస్తున్నాను అని చెప్పారు. చెప్పండి, చెప్పలే కదా. ఆయన రాజగోపం చేస్తాం, రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ఆ పార్టీ పెద్దగా ఆయన ఇచ్చుకున్నారు. తప్ప అది అదేం కాదే. అది కంపేర్ కూడా చేశాడు ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి. సార్ ఏపీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఓన్లీ ప్రచారమేనా? నేను చెప్పాలి, నీకు తెలియదు ఆ విషయం, నేను చెప్పాలా నీకు? ప్రచారం కాకపోతే వాస్తవ రూపంలో విషయం చెప్పనండి. ఇది వాస్తవం అని స్కూల్లో కడుతున్నవి ఆన్ గోయింగ్ ప్రకటనలు ఆపేశారండి. కొన్ని 2,60,000 కోట్లు ఇచ్చారు కదా, అందులో ఒక 200 కోట్లు ఇస్తే మొత్తం అన్నీ అయిపోయింది కదా రాష్ట్రం అంతా. మొన్నే కదా వాళ్ళు పేరెంట్ మీట్ పెట్టారు. ఆ మీట్లో చూశారు కదా ఆ స్కూల్స్ ఎంత ఆహ్లాదకరంగా, ఎంత అందంగా, ఎంత బాగా ఉన్నాయో. మిగతా నెల పూర్తి అయిపోయాయి కదా. ఇంకో 30 సంవత్సరాలు మరి పిల్లలకి ఎంత హ్యాపీగా ఉండేవారు. ఎందుకు ఆపేశారు కార్యక్రమాన్ని? దేనికోసం ఆపారు? దేనికోసం రాష్ట్రంలో సిబిఎస్ని సిలబస్ వచ్చి ఆపారు? దేనికోసం వచ్చి బైజూస్ని పిల్లలకు వచ్చి లర్నింగ్ ఇంగ్లీష్ పెడితే దాన్ని ఎందుకు ఆపారు? అది బైజూస్ చదివితే ఇంకో చూసి పెట్టు. ఎవడొస్తున్నాడు? ఇంగ్లీష్ మీడియం నీకు కావాల్సింది లర్నింగ్ ఇంగ్లీష్ కావాలి. నేను చెప్తుంది సబ్జెక్ట్ చెప్పేది వ్యవస్థ. నేను వెనక కంపెనీ లుల్లు కంపెనీ లాగా వచ్చి పనికిమాల కంపెనీ వెనక రాలేదు. నేను ఆ కాన్సెప్ట్ని నేను చెప్తుంది, ఆ కాన్సెప్ట్ని. అప్పుడు కూడా దాని డబ్బుల కాన్సెప్ట్ అంటే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్ళి ప్రభుత్వ విధానమా? లేకపోతే ఆన్గోయింగ్ పక్కన జరుగుతున్న స్కూల్స్ అందంగా తయారు చేస్తూ, కొత్తగా లిటరసీ, కొత్తగా డ్రింకింగ్ వాటర్ వచ్చి రన్నింగ్ వాటర్ ఇవ్వడం, లేకపోతే శుభ్రమైన బలలు అయితే పిల్లలు చదివించుకోవడం, మంచి ఆహ్లాదకరంగా పేర్లు పెట్టడం, ఇది ప్రభుత్వ విధానం వద్దని చెప్పడం. మంచి బ్యాగులు ఇస్తే కాదు, చెడిపోయిన బ్యాగులు ఇవ్వడం ప్రభుత్వ విధానమా? ఏంటిది? నేను కాదనలేదు. ప్రతి ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. కానీ విధానం ప్రజల పనికి రావాలి, అంతేగా. అది కాదు కదా. అమరావతిలో రైతులు 2వ విడత భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు సార్. అంటే అమరావతి రైతులకు కూడా చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదనుకుంటున్నారు సార్. నేను మొన్న రోజు మీరు ఇక్కడ అడిగారు నన్ను అమరావతి రైతుల గురించి. 10 రోజులు ఆగండి చూద్దామని చెప్పారు. ఎందుకు? ఆ రోజు ఇచ్చేది వాళ్ళు ఇష్టమండి ఇస్తానంటే, ప్రభుత్వం తీసుకుంటుందంటే ప్రభుత్వం దాని మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది, ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఏ రకంగా దాన్ని డెవలప్ చేస్తుంది. అంతకుముందు 1,19,000 కోట్లు గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి ఆర్టీ ఖర్చు పెట్టినంత 6,000 కోట్లు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రైతుకి ఎప్పుడైనా సరే, ఒక్కసారైనా సరే యాన్యుటీ వాళ్ళకి ఇవ్వడం ఎప్పుడైనా లేట్ చేసామా? ఎంతో లేట్ చేస్తూ 10 రోజులు లేట్ అయితే వెంటనే ఇమీడియట్ నువ్వుడికి ఇప్పించి ఏర్పాటు చేసామండి. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మరి తెచ్చిన 2,60,000 కోట్లు ఏమయ్యేవి? రెండో పడితే భూమిలో ఆ రైతులకు ఇష్టపడితే అనుభవిస్తారు. ఇది రాష్ట్ర సంపద. ఇదే ఒక ప్రాంతానికో ఒక ఊరికి సంబంధించిన సంపద కాదు ఇది. అమరావతి వచ్చే పార్లమెంట్లో గెజెట్ నోటీస్ రిలీజ్ చేసి అమరావతి రాజధాని అంటూ కూడా ఫిక్స్ అయిపోతున్నారు. అది ఎలా ఏం సార్ దాని మీద కామెంట్, దాని మీద డిస్కషన్ ఎందుకు? అదేదో అబ్బా మా విభజన చట్టంలో దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా మన రాజ్యాంగం నాకు తెలిసి మేబీ రైట్ ఆర్ రాంగ్, కొద్దిగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను మార్చుకుంటాను. తెలియని విషయాన్ని మార్చుకోవడం తప్పు కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా హక్కు. రాజధాని అసెంబ్లీ పెట్టడాలు, రాజధాని ప్రెస్లు మార్చుకోవడాలు, అవన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వాల హక్కు. ఆ హక్కు ఇప్పుడు ఎందుకంటే డిస్కషన్ అవసరం లేదు దానికి. మీరే మరి అవసరం 3 రోజులు మరి 3 జోన్లు ఎందుకు పెట్టారు?
3 జోన్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు? 3 జోన్లు ఎందుకు పెట్టారు తెలుగుదేశంలో? అడుగు చంద్రబాబు అండి, ఏమన్నా 3 రాజధానులు వద్దాను కదా, మీరు 3 జోన్లు ఎందుకు పెట్టారండి? సార్ ఈ 11 సంవత్సరాల్లో ఏపీకి రాజధాని లేదు, కేంద్రానికి కూడా ఇష్టం లేదా అసలు అమరావతి రాజధాని అనేది? ఏమో తెలియదు, అంటే ఇవ్వట్లేదు కదా, అవ్వట్లేదు, ఇవ్వట్లేదుగా. సెషన్లో పెట్టట్లేదు. తప్పు, చాలా తప్పు. నేను అదే రాజులు ఉంటే పెడతారు, ఎందుకు పెట్టరు? రాజులు లేదు ఎందుకు, పోరుండి ఎందుకు పెట్టాలా? పెట్టినా అవదా పెట్టినా దానివల్ల ఏముందో నేనేమి లీగల్ ఎక్స్పర్ట్ కాదు. నాకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రాల తరపు 10 ఏళ్ళు ఉంటారు. ఆ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉన్నాయి. అది రాష్ట్ర శాసనం బట్టి ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ అంతేగాని కేంద్రం చట్టం చేసిన దాంట్లో దానికి హక్కులేందని రాజ్యాంగ సవరణ చేయాలంటో మరి నాకు తెలియదు. నేను దాని కాంట్రవర్సీకి నేను వెళ్ళను. దయచేసి కాంట్రవర్సీ కూడా చేయొద్దు. మీరు అడిగారు కాబట్టి చెప్పాను నా వ్యక్తిగత అభిప్రాయం.